శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు అందించిన ఒక అద్భుతమైన అనుభవం. స్నేహితుల బెంచి హృదయానికి హత్తుకునే కథ, పాత జ్ఞాపకాలను నెమరు వేసే కథ, కొత్త జ్ఞాపకాల కోసం ఉరకలు వేసే కథ విందమా మరి? మోహన్వాణి శ్రోతలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. కథలోకి వెళ్ళిపోదాం. నిన్న మా మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాను. చాలా రోజుల తర్వాత. వాడిప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. నాకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచి ఒకటి కనిపించింది. నేను మా మనవడిని అడిగాను నవ్వుతూ, ఏరా, మీ స్కూల్లో ఇదొక్కటేనా బెంచి కూర్చోవడానికి? కాదు తాతగారు, ఆ బెంచ్ స్నేహితుల బెంచ్ అన్నాడు నా మనవడు నాతో. నేను ఆశ్చర్యంగా, అంటే ఏమిట్రా? నా మనవడు చిరునవ్వుతో అన్నాడు, తాతగారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచ్ మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి వాళ్ళతో జతకట్టడానికి, స్నేహం చేయడానికి, ఆడుకోవడానికి ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు అన్నాడు. నేను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన, ఎవరిదో కానీ అనుకుని మా వాడిని అడిగాను, ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచ్ మీద కూర్చున్నావా? కూర్చున్నాను తాతగారు. నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు అన్నాడు. నాతో నెమ్మదిగా ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు, నేను ఆ బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకొని నాతో ఆడుకున్నాడు. మేమిద్దరం అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని. నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచ్ మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్పి వాళ్ళతో ఆడుకుంటాను తాతగారు అన్నాడు. ఓ నిమిషం ఆగి, ఆ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు 3వ 4వ తరగతి పిల్లలైనా కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తే బాగుంటుంది తాతయ్య. వాళ్ళెప్పుడు కనిపించినా అన్నయ్య అంటూ నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చి పలకరిస్తారు. తర్వాత వాడి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. నాకెందుకో కొద్దిసేపు ఆ బెంచ్ మీద కూర్చోవాలి అనిపించి వెళ్ళి కూర్చున్నాను. నా మనసు నా చిన్ననాటి రోజుల్లో నేను మొదటిసారి స్కూలుకు వెళ్ళడం గుర్తుకు వచ్చింది. నేను స్కూల్లో చేరినప్పుడు నాకు స్నేహితులు ఎవరూ లేరు. ఎలా పరిచయాలు చేసుకోవాలా అని బిడియం ఒక్కటే. నేను చేరిన కొత్తలో మా టీచరు పిల్లలందరినీ క్లాసులో ఉన్న ఎవరో ఒకరి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఏదో ఒకటి గీసి వాళ్ళ స్నేహితులకి ఇచ్చుకున్నారు. నాకు ఎవరూ ఇవ్వలేదు, నేను ఎవరికీ ఇవ్వలేదు. ఆ రోజు నాకు ఎంత ఏకాంతంగా అనిపించిందో నాకు బాగా గుర్తు. ఎంతో బెంగగా అనిపించింది స్నేహితులు లేకపోవడం. అప్పుడు ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే నాకెంతో ఆనందం వేసింది. ఎవరి ఆలోచన కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి, జీవితాంతం చక్కటి స్నేహితులను సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది. నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటికి నడుస్తూ అనుకున్నాను, నేను రోజు ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడా
సిమెంట్ బెంచి చేయించాలి. ఆ బెంచ్ మీద స్నేహితుల బెంచి అని రాయించాలి. జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి. కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పట్టాను. నా చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. మరి దగ్గరలో ఎవరూ లేరు. ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో. చాలా అద్భుతమైన కదండి. నిజంగా ఆ స్కూల్ వాళ్ళు ఎవరో కానీ అంత అద్భుతమైన ఆలోచన, ఆ ఆలోచనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ మధ్యన కొన్ని స్కూల్స్లో ఇలా రకరకాలుగా క్రియేటివిటీగా ఆలోచించి మంచి క్రమశిక్షణని నేర్పుతున్నారు. చాలా సంతోషంగా ఉంది ఇది. అలాగే విదేశాల్లో కూడా డిఫరెంట్గా మెథడ్స్ ఉంటాయి. అంటే ఈ పిల్లలు చదువుకునేటప్పుడు కూడా బాగా చదివేవాడు, మధ్యస్థంగా చదివేవాడు, ఏమీ చదవలేనివాడు, వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడానికి చిన్న పార్కులు లాంటివి, ఇటువంటి బెంచీలు లాంటివి వేసి పిల్లల్ని మోటివేట్ చేసి వారిని సరైన మార్గంలో పెడతారు. నేను కూడా చూశాను, పిల్లల చేత చేయించాను. అలాగా నిజంగా నాకు కూడా ఈ అద్భుతమైన క్రియేటివిటీ చాలా బాగా నచ్చింది. ఇలా మంచిగా ఆలోచించే వాళ్ళందరూ ఏదో ఒక క్రియేటివిటీతో స్నేహితులు సంపాదించుకుని, స్నేహాన్ని చిరకాలం నిలబెట్టుకుని, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ ఆనందంగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహన